బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో పేర్కొన్నారు ఆయన. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదని అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని వెల్లడించారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో పేర్కొన్నారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు జగన్. మరోవైపు ప్రభుత్వ వర్షన్ మరోలా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తాము ముందుకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రమాణ స్వీకారాల రోజున జగన్ కు ప్రియారిటీ ఇచ్చామని సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆ రోజు పయ్యావుల ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్ళగానే చాలా ఔదార్యంగా నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్టి ఇష్యూస్ని మీరు మ్యాగ్నానిమస్గా చూడాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన వస్తే ఆయన వెహికల్ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు. మరి అట్లనే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు. దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి స్టెప్ నుంచి కూడా మొదలు పెట్టారు అనేటువంటిది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ కూడా జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. లేఖలో ఏ విషయాలు పేర్కొన్నారు? ఇట్రేగా మొత్తం మీద చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి 4 పేజీల లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చెప్పి ముందుగానే కూటమి నేతలు, మంత్రులు అలాగే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతా ఉంది. ఎక్కడా కూడా 10% సీట్లు ఉండాలని చెప్పి ఎక్కడా కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా చట్టం లేదు. కానీ కావాలనే తనను ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే విపక్షానికి ఎక్కువ స్థానాలు ఉంటాయో వారికే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరటం జరిగింది. అలాగే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు కూడా దీనికి సంబంధించి జగన్ అనే వ్యక్తిని చచ్చేలాగా కొట్టాలి, చావలేదని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఇది సరైన విధానం కాదు. కేవలం తనపై ఇప్పటికే కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి కూడా ఆయన 4 పేజీల లేఖనైతే అనేక అంశాలను జోడీకరిస్తూ లేఖ రాశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రతిపక్ష హోదాకి సంబంధించి గతంలో ఇదే అసెంబ్లీకి సంబంధించి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులుంటే ఆ పార్టీ నుంచి కనుక కొంతమందిని తీసుకొని వస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అధికార పార్టీ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన సమయంలో కూడా చాలామంది వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తమ కనుక కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు ప్రత్యేకంగా చెప్తారు. ఇక మరొక అంశాన్ని చూసుకుంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది శాసనసభ్యులే ఉన్నారు. దాంట్లో కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ వైపు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్కి ప్రతిపక్ష హోదా వస్తే కనుక దానివల్ల అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని విషయంలో కానీ లేకపోతే ప్రోటోకాల్ విషయంలో కానీ అలాగే రాష్ట్రంలో ప్రోటోకాల్ కానీ రకరకాల కారణాలకు సంబంధించి ఆయనకు కొంత ప్రాధాన్యత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పి కోరుతూ కూడా స్పీకర్కి ఆయన అయితే లేఖ రాశారు. ఈ లేఖను కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం రిసీవ్ చేసుకుంది. మరి దీనికి సంబంధించి స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేఖ రైట్ శివ, అయితే ప్రతిపక్ష హోదా అనేది ఒక గౌరవప్రదమైన ఒక హోదాగా మనం పిలువబడుతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఏదైనా లోపాలు కానీ లేదంటే సమస్యలు ఉన్నా కూడా గట్టిగా ప్రశ్నించే హక్కు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్కి అటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు అని తను అసంతృప్తికి లోనయ్యి ఈ విధంగా లేఖ రాశారనుకోవచ్చా?
అంటే 100% అదే. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించి అనేక ప్రోటోకాల్ విషయంలో కానీ, ప్రజా సమస్యల విషయంలో కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు మాట్లాడటం వల్ల, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కలిపి, ఇట్లా రకరకాల అంశానికి సంబంధించి ప్రతిపక్ష నేతకి కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. సో వాటిని జగన్ ఇప్పుడు కోల్పోయారు కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఆయన లేఖలో కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో రాజ్యాంగానికి సంబంధించి అసెంబ్లీ నియమావళిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత జగన్కి హోదా వస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కూడా జగన్కి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.